మరొకసారి కలిసి ఈ ఆర్సీఎం సిస్టమ్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను నాది ప్రాపర్ వచ్చేసి బాసర, తెలంగాణలో. బాసర మీకు బహుశా తెలిసే ఉంటుంది, సరస్వతి మాత పుణ్యక్షేత్రము. అక్కడి నుంచి బిలాంగ్ చేస్తాను. మీరు ఆర్సీఎం లో ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను మా 5 years నుంచి నేను దీంట్లో పనిచేస్తున్నాను, వర్క్ చేస్తున్నాను. 1 year అయితే నాకు కొంచెం తెలుసుకోవడానికి సమయం పట్టింది. నెక్స్ట్ ఇప్పుడు 4 years నుంచి కంటిన్యూస్గా, అంటే 100% వేరే పని లేకుండా మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు సార్ ఆర్సీఎం లో? నాకు యావరేజ్గా ఇప్పుడు మోర్ దెన్ 45 to 50,000. చూసారా ఫ్రెండ్స్, ఎవరైనా సరే చేస్తూ వర్క్ చేస్తూ ఉండి రిటర్న్స్ ఇన్కమ్ అనేది తీసుకున్నారు. కొంతమంది ఖాళీగా ఉండి తీసుకోవట్లేదు. మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే, అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మాకు హెల్త్ ముఖ్యం. మా కాన్సెప్ట్ ఏంటంటే హెల్త్. మా హెల్త్ కాపాడుకుంటూ ఇతరుల హెల్త్ కూడా, హెల్త్ కాపాడాలన్న ఒక మంచి ఉద్దేశంతో కిరాణా షాప్ లో దానికి ఆర్సీఎం కి డిఫరెన్స్ ఏంటి? అన్నిటికంటే ముందు కల్తీ లేని సరుకు, రెండవది కెమికల్ లేకుండా సార్, నేరుగా వచ్చేది మన చేతికి నేరుగా వస్తుంది. మధ్యవర్తులు ఎవరు లేకుండా ఉంటుంది కాబట్టి ఎటువంటి కల్తీ జరిగే అవకాశం లేదు. ఇంకోటి ఇన్కమ్ కూడా. ఇన్కమ్ అయితే నెక్స్ట్, ఫస్ట్ హెల్త్, నెక్స్ట్ ఇన్కమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. మన ఆలోచన, మన విధానం సరిగా ఉంటే మనం ఎవరి దగ్గర ప్రాస్పెక్ట్ అయితే ఎవరైతే వెళ్తామో తప్పకుండా అది మనకు. థ్యాంక్ యూ సార్. అలాగే మనం ఇంకొకసారి కలుద్దాం. సార్ మీ పేరు? నా పేరు శివకుమార్ అమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను హైదరాబాద్లోనే ఉంటాను. ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్సీఎం చేస్తున్నారు? ఆర్సీఎం నేను జాయిన్ అయింది 2006లో. 2006 నుంచి నేను కంటిన్యూగా ఆర్సీఎం బిజినెస్ చేస్తున్నాను. కానీ నెట్వర్క్ దృష్టి మాత్రం నేను పెట్టింది జనవరి 2024 నుంచి పెట్టి వితిన్ 1 yearలో రాయల్టీ అచీవర్ కూడా అయ్యాను. ఓకే, వెరీ గుడ్. 1 year లోనే రాయల్టీ అవ్వడం అంటే చాలా గ్రేట్. ఓకే సార్, ఇలా మనం ఆర్సీఎం చేసుకోవడం ద్వారా మనకి బెనిఫిట్ ఏముంటుంది? ఆర్సీఎం చేసుకోవడం వల్ల ముఖ్యంగా నేను దీనిలో వచ్చింది ఏమిటాయనంటే, నేను 42 సంవత్సరాల నుంచి ఆర్టీఏ ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను. కానీ 42 సంవత్సరాల నుంచి పనిచేసినా కానీ నేను 4 నెలలు నేను ఆ పని చేయకుంటే నాకు డబ్బులు రావు. సో ఆర్సీఎం, ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్లో నేను తెలుసుకుంది ఏంటంటే, మనము కొంతకాలం పనిచేసినా మనకి తరతరాలుగా వచ్చే ఇన్కమ్ దీనిలో ఉందని చెప్పి నేను దీనిలో రావడం జరిగింది. ఎట్లా అంటే వివరిస్తాను నేను. మనం ఎంతకాలం పని చేస్తున్నామో ఆ పని మీద వచ్చే మన ఆదాయాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. వేరేస్ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్లో మనం ఇచ్చే సంపాదన ప్యాసివ్ ఇన్కమ్. దానికోసం నేను వచ్చాను. ఎన్ని తరాలు వస్తుంది సార్? ఇది 7 generations వస్తుంది. ఇప్పుడు బయట మార్కెట్లో ఉన్న ప్రోడక్ట్స్కి ఆర్సీఎం ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి? బయట ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే అందరూ చేస్తారని కాదు, కొందరు చేయడం వల్ల కల్తీలు, మోసాలు, డూప్లికేట్లు అనేది ఎక్కువైపోయినాయి. వేరేస్ ఎందుకనంటే దానిలో మధ్యవర్తులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ బిజినెస్లో నాకు అర్థమైంది ఏమిటాయనంటే, మధ్యవర్తులు లేరు, డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది. కాబట్టి ఇందులో కల్తీలు, మోసాలు, డూప్లికేట్లు లేవని అర్థమయ్యి ఈ ప్రోడక్ట్స్ నేను రెగ్యులర్గా వాడడం మొదలుపెట్టాను. నా ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్స్ వాడడానికి. ఈ ఆర్సీఎం సిస్టమ్ ద్వారా మీ వల్ల ఎంతమంది బెనిఫిట్ పొందారు ఇప్పటికీ? అంటే నేను కౌంట్ చేయలేదు, చెప్పాలంటే కొన్ని వేల మంది ఉన్నారు నా టీంలో. థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ, మీరు ఇంటర్వ్యూ చేసినందుకు. జై ఆర్సీఎం. ఆల్ ద బెస్ట్. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు సార్? సార్ మా పేరు కోటి విశెట్టి. నేను ఉండేది బీదర్లా. ప్రాపర్గా జైరాబాద్ తాలూకా వడ్డీ నుంచి. మాకు తెలుగు కొంచెం వస్తుంది. నాకు మెయిన్ ఆశయం అంటే ఏమి, మీరు అంత దూరం నుంచి ఎందుకు వచ్చారు? నాకు మెయిన్ అంటే తెలుసుకున్నాను అంతే. మా సార్ నుంచి ముఖేష్ కోట సార్ ఇక్కడ మీటింగ్ ఉంది, ఇక్కడ సెమినార్ ఉంది, దానికోసం బీదర్ నుంచి ఇక్కడ వచ్చాము మేము. ఇప్పుడు ఎంత నేర్చుకుంటే తక్కువ ఉంది, ఇక్కడ నేర్చుకున్నాలా. యావది ఇప్పుడు ఆర్సీఎం వల్ల బెనిఫిట్ ఏం పొందారు? సో ఆర్సీఎంలో అంటే మెయిన్ మాకి హెల్త్ పాయింట్ ఉంటాం మా దగ్గర. ఫస్ట్ బెనిఫిట్ బడ్జెట్ మిగులుతుంది మాకు. ఏమంటాం ఇప్పుడు బజార్ మార్కెట్ ఏం తీసుకుంటాం కదా, అక్కడ మేము పని చేస్తాం కదా, గవర్నమెంట్ జాబ్ కానీ, యావే జాబ్ కానీ, బిజినెస్ కానీ, మాకు డబ్బులు తీసుకొని బయట తీసుకొస్తాం అందరూ పడాడు. ఆ దగ్గర బయట నాకు హెల్త్ మంచిగా దొరకలేదు, మళ్ళీ డబ్బులు పోతున్నాయి. ఓకే సార్, ఏం చెప్తున్నారంటే బయట ప్రోడక్ట్లు తీసుకుంటే క్వాలిటీ అంత లేదు, ఆరోగ్యం పాడైపోతుంది, అలాగే మన డబ్బులు కూడా వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు. కానీ అతి కష్టం మీద తెలుగులో మాట్లాడుతున్నారు, కొంచెం అర్థం చేసుకుందాం. ఎందుకంటే బీదర్ నుంచి వచ్చారు, సార్కి తెలుగు ఆర్సీఎం బిజినెస్ మరి పబ్లిక్ కి చెప్పి చేసుకోవచ్చా? పబ్లిక్ చేసేది అందరికీ. ఇప్పుడు అందరికీ హెల్త్ కావాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ఉంటే వెల్త్ మంచిగా ఉంటుంది. హెల్త్ లేకుంటే వెల్త్ తీసుకుని ఏం చేస్తారు మీరు?
ఈ కొన్ని దగ్గరలో హెల్త్ మంచిగా ఉంటుంది, డబ్బులు లేకుండా ఉంటాయి. కొందరిలో డబ్బులు అన్నీ ఫుల్ ఉంటాయి, హెల్త్ మంచి లేకుండా సార్. రెండు కావాలి మాకు. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ప్రోడక్ట్లని మనం పబ్లిక్ లో చెప్దామంటే ఎవరో వినట్లేదు. మరి హోమ్ మీటింగ్స్ పెట్టినా కూడా కొంతమంది వేరే కంపెనీలు వస్తున్నాయి కదా అంటున్నారు. అంటే ఎగ్జాంపుల్ వెస్టేజ్, సేఫ్ షాపు, ఇట్లా కంపెనీలు ఉన్నాయి కదా. ఏదో ఎదురుగా ఉంటే అబద్ధం లేదు. మా ప్రొడక్ట్ కొంచెం యూజ్ చేసి చూడండి, డబ్బులు కొంచెం రేట్ ఎంత ఉంది చూడండి. మళ్ళీ బిజినెస్ ఎట్లా, ఈ బిజినెస్ ఎట్లా ఉంటుంది, మళ్ళీ డబ్బులు ఎట్లా వస్తాయి, పాయింట్ మీద ఎట్లా వస్తుంది, రేట్ చెక్ చేయండి. ఇప్పుడు మా దగ్గర అసెంబ్లీ హెల్త్ కార్డ్ రైస్ ఉంది. మాది 1 లీటర్కి 195 ఉంది, ఎక్కువ ఉంది, 93, 95 ఉంది, 192 ఉంది. ఇప్పుడు వేరే మార్కెట్ నెట్వర్క్ చూడండి, హెల్త్ కార్డ్ ఆయిల్. ఓకే, అంటే సార్ ఏమన్నారంటే RCM లో ప్రోడక్ట్ క్వాలిటీ బాగుంటుంది, కాస్ట్ తక్కువలో ఉంటుంది అని చెప్తున్నారు అట్లా. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. బీదర్ నుంచి వచ్చారు, చాలా కష్టపడి తెలుగులో మా కోసం చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గురించి ఇంకొంచెం బ్రీఫ్ గా తెలుసుకోవడం కోసం మరొకసారి మనం కలుస్తున్నాం. నమస్కారం అండి. జేఆర్సీ నమస్కారం సార్. RCM ప్రోడక్ట్లకి బయట మార్కెట్ కి డిఫరెన్స్ ఏంటి? మనం బయట ఎందుకు కొనకూడదు, RCM లోనే ఎందుకు కొనాలి? బయట మార్కెట్లో 100% కల్తీ ఉంటుంది. మన మార్కెట్ RCM మార్కెట్లో 100% క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ వాడడం వల్ల మనకు ఎలాంటి అనారోగ్యం ప్రాబ్లమ్స్ అనేటివి రావు. బయటి మార్కెట్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అనారోగ్యం అనేది 100% వస్తుంది. ఎందుకంటే చిన్న 7 years పిల్లల నుంచి 60-70 years వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం కారణం ఏంటంటే కల్తీ మార్కెట్ నుంచి కొనుగోలు చేసి మనము ప్రొడక్ట్స్ వాడడం వల్ల. మన RCMలో క్వాలిటీ ఉంటుంది. WHO గైడ్ లైన్ ప్రకారం రైస్ బ్రాండ్ ఆయిల్ ముఖ్యమైనది. వంటలల్లో నూనె ఏదైతే ఉన్నదో 9 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మన నూనెలో. టోకోట్రెనాల్, టోకోఫెనాల్, అర్జినాల్, ఒకటి యాసిడ్స్, సాచురేటివ్ ఫ్యాటీ యాసిడ్, మోనోపోలో, మళ్ళీ omega-3, omega-6, omega-9 3 కంటెంట్ తక్కువ ఉంటుంది కానీ 6, 9 అనేది ఫుల్గా ఉంటుంది. ఇవి మన బాడీకి కావాల్సిన యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇది ఓకే సార్, మంచి విషయాలు చెప్పారు. అలాగే క్వాలిటీ పరంగా ప్రోడక్ట్లు బాగుంటాయని చెప్తున్నారు. ఇలాంటివి మనం యూజ్ చేస్తూ ముందుకెళ్తే బాగుంటుంది అనేది. RCM గురించి మరొకసారి అడిగి కొంచెం ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ గా తెలుసుకున్నాం. నమస్కారం సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? అది ఆమన్గల్, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ సార్. మీరు RCM ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఒక 4 years నుంచి చేస్తాం. ఓకే, RCM వల్ల బెనిఫిట్ ఏంటి సార్? RCM వల్ల మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సార్, మనకు ఇప్పుడు ఉన్నటువంటి సమాజాన్ని చూసినట్టయితే మనం ముందు ఆరోగ్యంగా ఉంటాం సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దలు ఏదైతే అన్నారో, ఆరోగ్యంగా ఉండడానికి మెయిన్ ఇంపార్టెంట్ సార్. అదేవిధంగా ఈరోజు మొత్తం భారతదేశంలో ఉపాధి లేక ఎంతోమంది యువతలు అంతా ఎడదోగున బట్టి వెళ్తున్నారు సార్. దాని ముఖ్య ఉద్దేశం ఇది ఏంటి సార్ అంటే, RCM అంటే రైట్ మార్కెటింగ్ కాన్సెప్ట్ అని. కనుక ప్రతి వ్యక్తి అంటే ప్రతి యూత్ కానీ ఎవరు కానీ దీన్ని ఓన్ చేసుకోవడం వల్ల, దీనివల్ల మనకు ఉద్యోగాలు లేవు కనుక మనము దీన్ని ఉపాధి కల్పించుకొని ఇంకోరికి ఉపాధి కల్పించడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ప్లస్ ఆరోగ్యం అనేది మనకు వస్తుంది అన్నట్టు. అట్లా భారతదేశాన్ని నిర్మూలం అంటే కొత్తదనాన్ని చేయడానికి మన టీబీ ప్రసాద్ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది మరి భారతదేశంలో ఇప్పటికీ ఒక 10-15 కంపెనీలు ఉన్నప్పటికైనా మనం ఇలా సెకండ్ స్థాయిలో ఉన్నాం. దాంట్లో అన్నింటిలో ట్యాక్స్లో కానీ అన్నింటిలో కానీ ముందంచెలో ఉన్నాం. అయితే చాలామంది ఓన్ చేసుకోలేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్ల వాళ్ళు అవగాహన రాహిత్యం అంటే అవగాహన చెప్పినా కూడా అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు అన్నమాట. అలాంటి మిస్గైడ్ కాకుండా మనం ఉన్నటువంటి వ్యవస్థలో దీని ఒక పార్ట్ టైం జాబే అనుకుంటే ఒక పార్ట్ టైం నువ్వు తిను, ఇంకొకరు తినడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఇంకొకరు తినిపించడం వల్ల డబ్బులు వస్తున్నాయి. అది ఏదైతే మనకు ముఖ్యంగా ఉందో అది చాలా మందికి అర్థం కాదు. అసలు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, అది ఎట్లా వస్తున్నాయి అని కన్ఫ్యూజేషన్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజేషన్ పోవడానికి అప్పుడప్పుడు మన దగ్గర ఇలాంటి పెద్ద సెమినార్లు అవుతుంటాయి. ఆ సెమినార్లు ఖచ్చితంగా మీరు నెలకింటారా, వారానికింటారా, రోజుంటారా అనేది ఎప్పుడైతే మీరు సెమినార్ వినగలిగిరో మీకు ఒక అవగాహన రాహిత్యమైన వచ్చిందంటే దాని మీద మీకు కాన్సన్ట్రేషన్. మీరు ఎప్పుడే కానీ దాని మీద కాన్సన్ట్రేషన్ లేదనుకో మీరు ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్ ఉండదు అన్నట్టు. అంటే మనిషి అనేటోడు ఎలాంటి వాడు అంటే చిత్తశుద్ధి తక్కువ ఉంటుంది. అంటే దేని మీద బేసికల్ పెట్టలేడు అన్నట్టు. మన మైండ్ కూడా ఎలాంటిది అంటే బేసికల్గా ఒక పర్మనెంట్ మైండ్ కాదన్నట్టు. మనిషి జీవన విధానంలో పర్మనెంట్ అనే మైండ్ లేదు మనిషికి. ఒకవేళ పర్మనెంట్ అనే మైండ్ ఇట్లా మనిషికి ఉండగలిగితే మీరు అన్నిటి మీద కానీ దేని మీద మీరు చేసే పని మీద ఖచ్చితంగా మనము
ఈ భారతదేశంలో పైకి రావచ్చు, ఇంకో 10 మందిని మనం పైకి తీసుకురావడానికి కానీ అవకాశం ఉందన్నది. అందులో అత్యంత ముఖ్యమైనది నాకు తెలిసిన కాడికి ఎన్నో చూస్తున్నాం, కానీ ఆర్సీఎం అనేది బెస్ట్. ఆర్సీఎంలో ప్రతి ఒక్కటి అంటే చిన్న వ్యక్తి, ఇక్కడ మనము ఎక్కడెక్కడో పెద్ద పెద్ద డిమార్ట్స్ అన్ని మార్ట్స్ వెళ్తుంటాం సార్, అక్కడ డబ్బున్న వాళ్ళు వెళ్తాం. కానీ ఆర్సీఎంలో ఒక రిక్షా దొక్కేవాడు కూడా ఆర్సీఎం వస్తువు తిని ఆర్సీఎం ఎంత బాగుందని చెప్పి ఆరోగ్యంగా ఉండి ఇంకా 10 మందికి చెప్పేటటువంటి మంచి కాన్సెప్ట్ అన్నట్టు. అది చాలా నాకు 200% నచ్చింది అన్నట్టు. అంటే మనకి ఇంట్లో ముఖ్యంగా ఏం చేశారంటే చాలా మందికి అవసరం అనుకుంటే విద్య అవసరం. విద్య లేకపోతే నేను ఏం చేయలేను అనే ఒక మనిషికి ఒక మైండ్ సెట్ ఉండి అక్కడే ఉండిపోతున్నాడు. దీంట్లో విద్య అక్కర్లేదు. అంటే చదువు లేని వాళ్ళు కూడా సిస్టమ్ లోకి రావచ్చు. చదువు లేని వాళ్ళు సిస్టంలోకి రావచ్చు, ఏది రాకున్నా ఇళ్ళకి రావచ్చు. ఇళ్ళకి వచ్చి అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఏదైతే ఆ వ్యక్తి తినగలిగిండో అతనికి ఓకే అని ఓన్ చేసుకోగలిగితే చాలు. ఇలా ఎగ్జాంపుల్ గా అది ఓన్ చేసుకోగలిగిందంటే ఖచ్చితంగా పై స్థాయికి వెళ్తాడు అన్నట్టు. పై స్థాయికి వెళ్ళిండు అని చెప్పేసి కొన్ని రోజులకే 3 రోజులకే 4 రోజులకు కాదు, దానికి ఒక టైం పడుతుంది. మనం చిన్నగా ఒక తోట పెట్టిన ఒక చెట్టు పెట్టిన చెట్టుకు యాక్చువల్ గా కాయ కాసేంత వరకు నీరు పోయాలి. ఏదైతే కాయ కాసే వరకు నీరు పోయిస్తూ ఆ ఫలితాలు వస్తే మన అందరికీ ఓకే అవుతుంది అన్నట్టు. అట్లే మన కంపెనీ కూడా ఏం చేసిందంటే ఎప్పుడో 2000 కంటే ముందు ఒక 20 సంవత్సరాలు అవుతుంది ఒక చెట్టు పెట్టింది. ఇవాళ అది వృక్షంలాగా ఇండియాలో మొత్తం అయిపోయింది. అంటే ఎక్కడ ఉపాధి కాదు, ఎక్కడ ఒక రిక్షావాడు కాదు, ఎక్కడ ఒక పేదవాడు కాదు, ఒక పాండప్ప కాదు, అట్లాంటి వ్యక్తులు కూడా ఈ రోజు ఈ సిస్టంలో వచ్చి లక్షలు సంపాదిస్తున్నారు. అది ఒకవేళ మనం ఈ కాన్సెప్ట్ ఏందో వినలేదనుకో, నీకు అర్థం కాలేదనుకో, ఖచ్చితంగా డబ్బులు వస్తాయా రావు అనేది అతనికి అర్థం కాదన్నమాట. ఖచ్చితంగా మనం ఇట్లాంటి సెమినార్కు రావడం ఒకటి, ఇంట్రెస్ట్ పెట్టడం ఒకటి, వినడం ఒకటి సార్. ఏదైతే వినగలుగుతామో మనం అందరం ఖచ్చితంగా సాధిస్తాం. సాధించకుండా పోయేది ఉండదు. ఇవాళ ఎగ్జాంపుల్ గా మనం అందరం ఉన్నాం కదా, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు అందరూ ఉన్నారు. కానీ ఒక సిస్టమ్ లో ఏం చేయగలుగుతారు సార్ అంటే ఏదో ఒక సిస్టమ్ లో ఫెయిల్ అవుతున్నారు. మీరు గమనించండి, ఒక ఎడ్యుకేషన్ చేస్తున్నారు అనుకో, ఎడ్యుకేషన్ లో ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. కానీ ఆర్సీఎం అనే సిస్టమ్ లో ఒకసారి నువ్వు జైన్ అయితే ఫెయిల్ అనేది ఇక్కడ ఉండదు. ఫెయిల్ అనేది ఇక్కడ ఉండదు. నీకు అర్థం కాకపోతే కొన్ని రోజులు టైం పట్టొచ్చు, కానీ అసలు నథింగ్ ఫెయిల్యూర్ అనేది ఉండదు. ఫెయిల్యూర్ ఒకవేళ అయ్యిందంటే అది మనమే, సిస్టమ్ కాదు. ఎవరైతే పర్సనే అన్నాడు ఫెయిల్యూర్ పర్సనే ఫెయిల్ అయ్యాడు అంటే నీవు ఓన్ చేసుకోనప్పుడు, నీకు అవగాహన లేనప్పుడు, నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉండదో, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే లేకపోతే మీరు ఎప్పటికి కూడా ముందుకు వెళ్ళరు. అందుకే ఈ సిస్టమ్ చెప్తుంది అన్నట్టు. అందుకే ఖచ్చితంగా మనము దీన్ని ఫాలో కావాలి, సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనకు తెలిసినటువంటి ఒక నలుగురికి చెప్పాలి. అంతకంటే ముందు మనం ముఖ్యంగా ఏంటంటే మన ఇంటి వాళ్ళకు ముందు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే నెగిటివ్ పీపుల్స్ ఉంటాం. ఏ విషయం చెప్పినా మన ఇంట్లో ఎవరు వినం, మనం వినం, నేను కూడా వినను. కానీ ఏదైతే పాజిటివ్ గా నువ్వు అనుకోగలుగుతావో నీ మైండ్ లా, ఒకసారి పాజిటివ్ వచ్చిందంటే అట్లా నీకు ఎన్ని నెగిటివ్స్ వచ్చినా దాన్ని తీసేయగలుగుతావు అన్నట్టు. అంటే అప్పుడు నీకు ఏమైంది, బ్రెయిన్ సక్సెస్ లో ఉంది కనుక ఓకే. కానీ అదే నువ్వు నెగిటివ్ గానే ఉన్నావు అనుకో, నువ్వు ఈ ఒక్క విషయంలో కాదు ఏ విషయంలో కూడా నువ్వు ముందంచెకి వెళ్ళలేవు, ముందుకోలేవు. ఎంతసేపు నెగిటివ్ ఉన్నావంటే ఎంకాలనే ఉంటావు అన్నట్టు. కానీ ఒక మనిషి అనేవాడు జీవితంలో ఎప్పుడే కానీ నెగిటివ్ తీసుకోవద్దు. ప్రతి దాన్ని నెగిటివ్ వచ్చేదైనా సరే ఇది పాజిటివ్ అనే ఎప్పుడైతే నీ కాన్సెప్ట్ని ఒకసారి ఆలోచన చేస్తావో ఖచ్చితంగా నువ్వు ముందుకెళ్తావు, రేపు ఫ్యూచర్ ముందుకెళ్ళగలుగుతావు. అట్లా నీవు ఒక్క వ్యక్తికి ఇంచుమించు తెలిసి ఒక 10,000 మందికి ఉపాధి ఇవ్వగలుగుతావు. ఆ ఉపాధితో పాటు చాలా మంది మనం బ్రతుకుతే దానివల్ల ఎలా వచ్చిందనే దానికి ఒక కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, మనం చాలా మందికి హెల్ప్ చేయగలుగుతాం. అందుకే అది మంచిది. ఆర్సీఎం యొక్క ముఖ్య ఉద్దేశం రైట్ కాన్సెప్ట్ మార్కెటింగ్, అంటే సరైన పద్ధతిలో వ్యాపారం చేయడం అనేది. మరి ఇంకా కూడా భారతదేశంలో మనం సెకండ్లో ఉన్నాము. ఇంకా రాబోయే కాలంలో వచ్చే మార్చి వరకు ఖచ్చితంగా ఫస్ట్లో ఉంటాం. అందుకే జేఆర్సీఎం. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಮಂచి ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇಚ್ಚಾರು. ಸರ್ ನಮಸ್ಕಾರ. ನಮಸ್ಕಾರ ಸರ್, ನಿಮ್ಮ ಹೆಸರು, ನೀವು ಎಲ್ಲಿಂದ ಬಂದಿರಂತ ಸ್ವಲ್ಪ ನಮ್ಗೆ ಇಂಟ್ರೊಡಕ್ಷನ್ ಕೊಡ್ರಿ. ನನ್ನ ಹೆಸರು ವೈಜನಾಥ್ ಮುನ್ಗೆ ಅಂತ, ನಾನು ಬೀದರ್ನಿಂದ ಬಂದೆ, ಕರ್ನಾಟಕದಿಂದ. ಇಲ್ಲಿ ಇವತ್ತು ಮುಖೇಶ್ ಕೊಠಾರಿ ಅವರು ಸೆಮಿನಾರ್ ಆಗಿದೆ. ಹೊಸವರು ಬಂದ್ರೆ ಈ ಬಿಸ್ನೆಸ್ ಹೆಂಗ ಕರ್ಬೋದು ಅಂದ್ರೆ ಮಾಡ್ಬೋದು? ಏನಿಲ್ಲ, ನಮ್ಮ ಮನೆ ತಕ್ಕಂತ ಸಾಮಾನುಗಳು ಯೂಸ್ ಮಾಡಬೇಕು, ಹಾ. ಸರಿಯಾದ ಇದ್ರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿ. ಓನ್ಲಿ ಯೂಸ್ ಮಾಡೋದೇನಾ, ಇಲ್ಲಿ ಇದ್ರಲಿಂದ ಬಿಸ್ನೆಸ್ ಮಾಡ್ಬೋದಾ? ಆಯ್ತಾ, ಯೂಸ್ ಮಾಡಿ ಸ್ಯಾಟಿಸ್ಫೈಡ್ ಆದ ಇದ್ರ ಪ್ರಚಾರ ಅಷ್ಟೇ. ಇದ್ರಲಿಂದ ಮನಿ ಬರ್ತದೆ? ಬರ್ತದೆ. ನಾನು ಗೌರ್ಮೆಂಟ್ ಸ್ಕೂಲ್ ಟೀಚರ್ ಇದ್ದ, ನಾನು 80,000 ಸ್ಯಾಲರಿ ಇತ್ತು, ಗೌರ್ಮೆಂಟ್ ಆಫ್ ಕರ್ನಾಟಕ ಹೆಡ್ ಮಾಸ್ಟರ್ ಇದ್ದ.
ಅಂದ್ರೆ ಈಗ ಎಷ್ಟು ಬರ್ತದೆ ಸರ್? ಇಲ್ಲಿ ಫ್ಯೂಚರ್ ಕಾಣಿಸ್ಕೊಳ್ಳೋದು ನಾನು ವಾಲಂಟಿ ರಿಕಮೆಂಡ್ ತಗೊಂಡು ಫುಲ್ ಟೈಮ್ ಆಗಿ ಅಂದ್ರೆ ಹಾಫ್ ಟೈಮ್ ಮಾಡೋದು ಇಲ್ಲಾಂದ್ರೆ ಫುಲ್ ಟೈಮ್ ಮಾಡೋದು? ಪಾರ್ಟ್ ಟೈಮ್ ಮಾಡ್ಬೋದು, ಫುಲ್ ಟೈಮ್ ಮಾಡ್ಬೋದು. ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಪಾರ್ಟ್ ಟೈಮ್ ಮಾಡಬೇಕು, ಸ್ವಲ್ಪ ಇನ್ಕಮ್ ಜನರೇಟ್ ಆದಂತ ಫುಲ್ ಟೈಮ್. ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್.